అయితే ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా 1,00,00,000 మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మద్యపానం, మత్తు పదార్థాల వల్ల, సిగరెట్, ఆల్కహాల్, కొకైన్, డ్రగ్స్ వీటి వల్ల 1,00,00,000 మంది చనిపోతున్నారు. ఒక్క సంవత్సరానికి ప్రతి సంవత్సరం 1,00,00,000 మంది చనిపోతున్నారు. ప్రపంచ జనాభా ఎంత ఉంది? 810 కోట్లు. అందులో 1,00,00,000 మంది ప్రతి సంవత్సరానికి చనిపోతున్నారు. అంటే అర్థం చేసుకోండి. అయితే మనకి వరల్డ్ వైడ్గా చూసుకుంటే 1,00,00,000 మంది చనిపోతున్నారు. మన ఇండియాలో చూసుకుంటే 16 లక్షల మంది చనిపోతున్నారు. 16 లక్షల మంది అంటే ఏమన్నా మామూలు విషయమా? అంటే ప్రపంచవ్యాప్తంగా 1,00,00,000 మంది చనిపోతే అందులో మనది 16% అనమాట. అంటే ప్రపంచంలో 16% చనిపోయే, అంటే ప్రపంచవ్యాప్తంగా మత్తు పదార్థాల వల్ల చనిపోయేవారు 1,00,00,000 మంది ఉంటే 16% 16 లక్షల మంది మన భారతదేశంలో చనిపోతున్నారు. దరిద్రం ఫస్ట్ పట్టిపోయింది సమాజం అంతా కూడా. భారతదేశం అయితే ప్రతి విషయంలో వెనకబడి ఉంది. భారతదేశం ప్రతి విషయంలో చాలామంది మరి కొంతమంది ఉంటారు ఛాందసవాదులు, మతవాదులు, కొంతమంది ఏమంటారు తెలుసా? భారతదేశం డెవలప్ అయింది, భారతదేశం అది, భారతదేశం ఇది అంటారు. కానీ భారతదేశం ఎప్పటికీ డెవలప్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే నాయకులు వచ్చి ఏదైనా మారుద్దామని అనుకున్నా కానీ వాళ్ళు కూడా ఆ బంకలో పడిపోతారు అనమాట. అలా ఉంది మన భారతదేశంలో. మరి ఇంకా రాజకీయం అనాలో లేకపోతే అది ఎవరి చేతుల్లో ఉందో కానీ మన భారతదేశం మొత్తం అన్ని విషయాల్లో వెనకబడి ఉంది. అయితే చూసుకుంటే మనకి సిగరెట్ తాగడం వల్ల 70 లక్షల మంది చనిపోతున్నారంట ప్రపంచవ్యాప్తంగా ఒక సంవత్సరానికి. అయితే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల 26 లక్షల మంది చనిపోతున్నారంట. డ్రగ్స్, కొకైన్ వల్ల 6 లక్షలు, టోటల్ 1,00,00,000 మంది చనిపోతున్నారు ఒక సంవత్సరానికి వరల్డ్ వైడ్గా. అయితే మనం ఇప్పుడు చూసుకుంటే ఇండియాలో చూసుకుంటే ఇండియన్ చార్ట్లో సిగరెట్ తీసుకోవడం వల్ల మన ఇండియాలో 14 లక్షల మంది, అంటే 16 లక్షల్లో 14 లక్షల మంది సిగరెట్ తీసుకోవడం వల్ల, సిగరెట్లోనే ఇంకా అన్నీ వస్తాయి అనమాట. ఏముంది, ఇవి గంజాయి అన్నీ కూడా అందులోనే వస్తాయి. అయితే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల 3 లక్షల మంది చనిపోతున్నారంట మన ఇండియాలో ఒక సంవత్సరానికి. డ్రగ్స్, కొకైన్ తీసుకోవడం వల్ల 20,000 మంది చనిపోతున్నారు. టోటల్ 16 లక్షల మంది చనిపోతున్నారు మన ఇండియాలో. చూసుకోండి, ఇంకా అదేమైనా మామూలు విషయం అదేమైనా? అయితే మన వరల్డ్ వైడ్గా చూసుకుంటే ప్రతి 5 మందిలో ఒకళ్ళంట ఆల్కహాల్, సిగరెట్ ద్వారా చనిపోతున్నారంట. అంటే ఇదే ఇక మత్తు పదార్థాల వల్ల ప్రతి 5 మందిలో ఒకళ్ళు, అంటే ప్రతి 10 మందిలో 2, అంటే 100 మందిలో 20 మంది అఫీషియల్గా. అది అన్అఫీషియల్గా అంటే 25 మంది తీసుకోవాలి. అంటే 25%. నార్మల్ డెత్స్ ఉంటాయి కదా, అన్ని మరణాలు ఉంటాయి కదా, అన్ని మరణాల్లో ప్రతి 100 మందిలో 20 నుంచి 25 మంది మత్తు పదార్థాలకు బానిసలైపోయి చనిపోతున్నారు. ప్రతి 5 మందిలో ఒకళ్ళు అట్లుంటుంది. అయితే ఇంతమంది చనిపోతున్నారు కదా, మరి వీళ్ళు ఎందుకు అసలు ఈ మత్తు పదార్థాలకు బానిసలైపోయారు? వీళ్ళు ఎందుకు ఈ మత్తుకి ఇట్లా అలవాటైపోయారు? చూడండి మీరు, ప్రతి ఇంటిలో మన తండ్రే కానీ, మన చుట్టాలే కానీ, మన చుట్టాలలో కానీ, మనం ఎక్కడైనా రిలేషన్లో చూసుకుంటే 90% అందరు పెద్దోళ్ళు అందరూ తాగేటోళ్ళే. ఇంటికి వస్తే మందు పోయాలంట. తిండి పెట్టిన తర్వాత సంగతి, ఫస్ట్ మందు పోయాలి. పోయి తీసుకురావడం, రాగానే మందు తీసుకొచ్చి పోస్తే చుట్టాలు విలువిచ్చినట్టు లెక్క అనమాట. ఏది చుట్టాలకి, పెచ్చనా కొడుకులకి అట్లుంటుంది అనమాట. మందు తాగడం వల్ల ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది చనిపోతున్నారు రా నాయన అని ఎంత ముత్తుకున్నా ఈ న్యూస్ ఎవడు చూడు, ఎవడు పట్టించుకోడు. ఎండడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పదు. ఎందుకంటే తీయగా ఉండాలన్నమాట. ఏంది, సినిమా పాటలు ఉండాలి. సినిమాలో వాడేవాడో వేస్ట్ గాడు పాటలలో మందు తాగకుండా డ్యాన్స్, మందు బాబులో అని డ్యాన్స్ అయితే వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇక్కడ డ్యాన్స్లు వేయడం తాగి, ఇంట్లో వాళ్ళ ముందు, కొడుకు ముందు డ్యాన్స్ వేస్తాడు వీడు తాగి. రేపు వాడు కొడుకు తాగడా, నువ్వు తాగలేదా, వీడిని చూసి నేర్చుకుంటాడు వాడు. అయితే ఈ తాగుడుకు బానిస అవ్వడం వల్ల అది ఎక్కడికి పోయిందంటే ఫస్ట్ కళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరికి. చూడండి, వాడికి తీసుకొస్తారనమాట. ఊర్లలో, పల్లెటూరులో, సిటీలో ఉన్న వాళ్ళకి తెలుసో తెలియదు కానీ పల్లెటూరులో ప్రతి ఒక్కరు కూడా వాడిగానే తీసుకొస్తారు. అంటే ప్రతిరోజు నెలకు ఒకసారి డబ్బులు ఇస్తారు, లేకపోతే 2 నెలలకు ఒకసారి డబ్బులు ఇస్తారు, ముందే ఇస్తారు. అట్లా ప్రతిరోజు ఇంకా తీసుకొస్తారనమాట. 1 లీటర్ మందం, 1 బాటిల్, హాఫ్ లీటర్ ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అది అంటే సాంప్రదాయంలాగా అయిపోయింది అనమాట. కళ్ళు అయ్యే 3 నెలలు 4 నెలలు ఇంకా డైలీ ఇంటికి తీసుకొచ్చి పెడితే అది ఇంట్లో చిన్నపిల్లలు తాగుతారు. అంటే 10 years 5 years కొంతమంది తాగుతూనే ఉంటారు. 10 years నుంచి కళ్ళు తాగుతూనే ఉంటారు. కొంచెం పిల్లలకి చిన్న గ్లాసులో వస్తారు. ఆ ఆడవాళ్ళు కూడా ఇంట్లో కళ్ళు ఎంతమంది తాగుతారు. అయితే ఇక్కడ ఆడోళ్ళ విషయం పక్కన పెడితే, ఆడోళ్ళకి ఒంటి సోయి లేకపోతే వాళ్ళకి విలువ ఉండదు కాబట్టి ఆడోళ్ళు ఎక్కువ అడిక్ట్ గారు. కానీ మొగోళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, మొగోడిని ఏది చేసినా అడగరు అనేది ఒకటి పడిపోయింది కదా సమాజంలో. మొగోడు ఏది చేసినా చెల్తుంది అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే, కళ్ళు పోయి బీర్ అవుతుంది, బీరు పోయి క్వార్టర్ అవుతుంది, క్వార్టర్ పోయి ఏమైపోయింది, గంజాయి అయిపోయింది. ఆ గంజాయి తర్వాత ఏమైపోయింది, డ్రగ్స్, కొకైన్, ఈ విధంగా వెళ్ళిపోతారు అనమాట. అంటే లాస్ట్ స్టెప్ ఈ మధ్యలో కూడా సిగరెట్, మళ్ళీ మధ్యలో సిగరెట్ నుంచి ఇవన్నీ చేయడం వల్ల ఏమైపోయిందంటే, అక్కడెక్కడికో కొకైన్ వరకు పోవాల్సిన అవసరం లేదు. ఉత్త సిగరెట్ తాగినా, ఉత్త బీర్ తాగినా, క్వార్టర్ తాగినా, వీటి వల్ల ఏమైపోయిందంటే మన బాడీలో ప్రతి బ్లడ్ సెల్ కూడా క్వార్టర్ సెల్ మొత్తం ఆల్కహాల్కే మారిపోయింది అనమాట. అరే అంటారు కొంతమంది, అరే వాడు ఒంట్లో రక్తం కాదు ఉంది, మొత్తం మందే ఉందిరా అంటారు. అది నిజమే. అదొక కామెడీ అయిపోయినా కానీ ఆ మాట అనేది అది నిజం. మన బాడీలో మనం ఏం తింటామో, ఏం తాగుతామో మన బాడీ సెల్స్లో అదే ఉంటుంది. దాన్ని DNA టెస్ట్ చేస్తే నువ్వు ఎన్ని సంవత్సరాల కింద మందు తాగినవో కూడా చూపిస్తుంది. అంటే మన బాడీలో ఆ ఎఫెక్ట్ అనేది అలాగే ఉంటుంది. సో దీన్ని వదిలేయాలంటే సింపుల్ వే ఏంటంటే, దీన్ని వదిలేయడానికి సింపుల్ వే ఏంటంటే, ఏది ట్రై చేసినా పోదండి. ఇంకా మనం ఎన్ని మందులు తాగినా, ఎన్ని పసర్లు తాగినా, ఏది చేసినా ఇక్కడ కంట్రోల్ అనేది అసలు దేని భౌతికంగా మనం ఏది తీసుకున్నా దాని ద్వారా పోదు.
ఎంతమంది మందు పెడతారు, అది పెడతారు, కానీ బంద్ చేయరు. ఒకటి ఏంటంటే ఏదైనా సరే, అది ఏ అలవాటైనా ఇంకేదైనా కానీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ బంద్ చేయాలని నిర్ణయించుకున్నాడు, ఇంకా వాడిని ఎవడు ఏం చేయలేడు. కాబట్టి మన మనసులో గట్టిగా అనుకోవాలి. మన మనసులో గట్టిగా ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వ్యసనాలు వదిలించుకున్నాడు ఎవడంటే వాడికి మైండ్ సరిగ్గా పని చేయనోడే వదిలించుకోలేడు. అంటే కొంతమంది ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది అనమాట. జీవితం పట్ల భయం ఉంటుంది, ఏం జరిగిద్దో. ఆ భయాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఆల్కహాల్కి కానీ, ఈ సిగరెట్ కానీ, మత్తు పదార్థాలకు అలవాటు అందరూ కూడా భయస్థులు. జీవితాన్ని చూసి ముందే భయపడి ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి, మంచిగా నిద్రపెట్టడానికి ఈ మందు అనేది తీసుకుంటారు అనమాట. భయం అనేది మనం ఇంకో టాపిక్, ఇంకో వీడియోలో, నెక్స్ట్ వచ్చే వీడియోలలో మాట్లాడదాం. కానీ భయం వల్ల, అంటే జీవితం పట్ల రేపు డబ్బులు రేపు ఎలా గడుస్తుంది, ఇంకా ఒక నెల తర్వాత ఎలా గడుస్తుంది, ఈ భయం వల్ల మెయిన్ డబ్బు గురించి ఒక మనిషి అనేటోడు మత్తు పదార్థాలకు అలవాటు అయిపోతాడు. అయితే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన ఖర్చులు అనేవి మనం సంపాదించేది 10 రూపాయలు అయితే రూపాయే ఉండాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, 10 రూపాయలు కష్టపడితే 12 రూపాయలు, 15 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒకప్పుడు ఎవరికాడ చూసినా కానీ డబ్బులు ఉండేవి, ఇంట్లో దాచుకునేది, భూములు కొనుక్కునేది, పచ్చళ్ళు కారాలు వేసుకుని తిని భూములు కొనుక్కునేది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నెలాఖరికి వచ్చేసరికి ఇంకొక నేను అప్పటికి డబ్బులు, మళ్ళీ డబ్బులు వచ్చినాక అవి 2 రోజులే ఉంటాయి, 3వ రోజు ఉండవు ఆ డబ్బులు. అడక్క తినడం, ప్రతి ఒక్కరిని అడిగి వాల్యూ పోగొట్టుకుంటున్నారు జనాలలో. నిజంగా అవసరమైన ఇయ్యరు ఇంకోసారి ఎప్పుడైనా కానీ. అలా అయిపోతున్నారు. అలా చేయడం వల్ల ఏమైందంటే మనుషులు అలుసైపోతున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే ఒకటి, మన అవసరాన్ని మించి డబ్బు ఖర్చు పెట్టుకోకూడదు. డబ్బు వల్లనే ఒక మనిషి, డబ్బు లేకపోవడం వల్ల, డబ్బులు ఉన్నా కానీ ఇంకా దానికి మించి వాడు కట్టాల్సినవి, చేయాల్సినవి ఇంకో ఊహలు ఉండడం వల్ల వీటికి బాగా బానిసైపోతారు అనమాట, మత్తు పదార్థాలు. కాబట్టి డబ్బు దాచుకోవాలి. మనం ఖర్చు ఎంత సంపాదిస్తున్నామో దాంట్లో 1% మాత్రమే, 2% మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవాలి. సో ఈ విధంగా చేయడం వల్ల డబ్బు అనేది మైండ్లో ఈ టెన్షన్ ఎప్పుడైతే పోయిద్దో ఆటోమేటిక్గా మందు అలవాటు అనేది మొత్తం అన్నీ పోతాయి. తాగాలని కూడా అనిపించదు. బాగా డబ్బులు ఉన్నోడు తాగట్లేదంటే నీకు తెలుసా వాడికి ఎన్ని టెన్షన్లు ఉన్నాయో. నేను ఒకటి చెప్పనా, డబ్బు తక్కువ ఉండి రోజుకి 500 కూలికి పెట్టాడు, 300 కూలికి పెట్టాడుకే టెన్షన్ తక్కువ ఉంటుంది. ఎంత డబ్బు ఎక్కువ ఉంటే అంత ఈఎంఐలు పెట్టుకుంటారు, అంత ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటుంది, అన్ని కట్టాల్సినవి ఉంటాయి. లేనోడే గొప్పడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎంతమంది డబ్బు ఉన్నోడు సూసైడ్ చేసుకోలేదు. సో ఒకటే, డబ్బును ఖర్చు పెట్టే విధానము తినకైనా కానీ అఫీషియల్గా పోకుండా డబ్బు దాచుకున్నాడు ఎప్పుడైనా కానీ మెంటల్గా స్టేబుల్గా ఉంటాడు, వాడికి తాగాలని అనిపించదు. భయం చేయబట్టి ఓన్లీ భయం వల్లనే, భయం ఎక్కువ ఉన్నవాడే మద్యపానానికి అలవాటు అయిపోతాడు. ఈ మధ్య చూసా ఒక వీడియో ఇన్స్టాగ్రామ్లో, ఒకరిని 2 కత్తులు తీసుకొని నరుకుతూ ఉంటారు. వాళ్ళ ఏజ్ 18-20 ఉంటుంది. వైరల్ అయిపోయింది, చాలామంది చూసుంటారు. వాడు కూడా మరి ఇట్లా చేయడం పెట్టి ఇట్నే ఉంటుండు అట్నే కొట్టి దాదాపు వీడియోనే 4 నిమిషాలు ఉంది, 3 నిమిషాలు ఉందనుకుంటా. అట్నే ఇట్లా కొట్టి మళ్ళీ దాని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి, నాకు అర్థం కాదు. అది దిగిపోయిన తర్వాత ఓకే, థ్యాంక్ యూ. సేవ్ మనీ.